అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి విశిష్ట గురించి తెలుసుకుందామా. దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా రావణ సంహరణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. శ్రీరాముని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. మాటకు కట్టుబడి ఉండటం, ధర్మాన్ని పాటించటం, ఏకపత్ని వ్రతుడిగా ఉండటం, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం, మంచి ప్రవర్తన వంటి సద్గుణాలకు చిహ్నం రామయ్య. ఈనాడు శ్రీ సీతారాముల కన్యాల మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో పల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సాంప్రదాయం. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకు ఈ రోజే వచ్చారు. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయించినా చూచినా సకల లాభాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సీతారామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు, సకల లోకాల దేవతలు దివి నుంచి భూమికి దిగి వస్తారంట. శ్రీరామనవమి నాడు నైవేద్యంగా వడపప్పు, పానకం సమర్పిస్తారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.